ఫ్రెండ్స్, నేను ఉప్పు వేసినాక వేసినాక వీడియో స్లిప్ అయిపోయింది. ఒక ఫోన్ కాల్ వచ్చింది, పోయింది. ఇదిగో చూడండి, ఉప్పు వేసినాక ఇదిగో అప్పుడు 2 వీడియోలాగా పెడతా. టమాటాలు 1/2 కేజీ టమాటాలు కట్ చేసా. ఇది గట్ట పైన పెట్టేసి ఉంది, మూత పెట్టేసేద్దాం. ఇంకమ్మా టమాటాలు వేసాను కదా, ఇది గట్ట పంపింది లోన. అన్నీ ఒకేసారి మగ్గుతాయి మంచిగా. 1/2 కిలో వంకాయలు, 1/2 కేజీ టమాటా. ఇది ఇప్పుడు కారం ఉప్పేస్తా. ఇదిగో చెంచా ఉప్పు, పసుపు, చెంచా కారం, ఇది ఇంకో చెంచా కూడా కారం, 2 చెంచాలు కారం వేసేసి వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, ఈ అన్నుల మిన్నకు సరిగాడేమని వెలవెలబోకమ్మా. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ వేల వేల జలరాజును చూసి వెలవెలబోకమ్మా. వీటిల్లో నేను ఇప్పుడు కాసేపు అయినాక వాటర్ వేస్తాను, కాస్త ఇంకా టమాటాలు మగ్గినాక. ఫ్రెండ్స్, ఓకేనా? నేనేం కుక్కర్ పెట్టలేదు ఫ్రెండ్స్, కూరకట్ట డక్కన పెట్టి అంతే, మూతలాగే పెట్టే సేము. దీనికి సరిపడా మూత కావాలని. నూనె చూడు ఎట్ట పైకి వచ్చిందో. ఇప్పుడు టమాటాలు కూడా ఉక్కిపోయినాయి కాబట్టి కాసినన్ని నీళ్లు పోసుకోండి. వంకాయ తీరునే ఉండిద్ది, ఇంకా సిదురు ఉడకపోదు మంచిగా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను దీంట్లో మీకు చూపిస్తా. ఇగో వాటర్ అట్ట పోసుకోండి, ఒక్క 1/2 చెంబు పోసుకోండి సరిపోతుంది. గ్రేవీగా కూర ఇట్లా తింటేనే అంకులకి ఇష్టంగా ఉంటుంది. మళ్ళీ గట్టిగా ఉంటే తినడం. ఆయన సోకేందో నాకు అర్థం కాదు. ఒక్కోసారి అట్ట అంటాడు, వంకాయ కూర చారు చెయ్యి అంటాడు. ఆ చారులోకి మీకు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తానో చూపిస్తాను. ఇదిగో ఇంకా గట్టిగా ఇది ఇంకా నీళ్ళు కూడా పోతున్నా. కొంచెం వెళ్తేగా ఈ లోట పోసా నేను, చిన్నదే లోట, 1/2 లీటర్ నీళ్ళు అయ్యి. 1/2 లీటర్ కూడా పోయలేదు నేను, ఇంకా వెళ్తే పోసా. చూడండి కూర ఎలా ఉందో, నూనె బాగుంది, సూపర్. 3 గంటలు వేసా. అది గట్ట పెడుతున్నా. ఇదిగో మొన్న చూపించాను కదా మీకు, బీట్రూట్ ఫ్రైలోకి చేసే ఈ మసాలా. బీట్రూట్ ఫ్రైలోది నేను చెప్పాను మీకు, చిక్కుడుకాయలో వంకాయలో వేసుకోవచ్చు అని. దాంట్లో కొంచెం చికెన్ మసాలాలోది నేను ఇంట్లో తయారు చేసిన ధనియాలు, నూగులు అది ఉంది. ఈ దీంట్లో కూడా కొంచెం నూగులు, కొబ్బరి, లెసన్ 2 మిక్సింగ్ చేసింది పెట్టాను. ఇది ఇప్పుడు నేను ఈ కూరలోకి వేస్తాను. సూపర్ అయింది, మీరు చూసేటప్పుడు చూడండి. ఇదిగో డక్కన్ తీసాను, చూడండి కూర ఎలా ఉడికిపోయిందో. మంది టమాటాలు అన్నీ ఉడికిపోయింది మంచిగా. చూడు ఇంకా చక్కగానే ఉంది కూర. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి ఎన్ని ఉన్నాయి అన్నాం కదా, ఈ మసాలా వేస్తాను. మేమైతే ఎట్లా వేసుకుంటాం, పచ్చి నూరు వేసుకుంటాం. మరి అంటే అవి వేపాను, కానీ కూరలు అయితే ఇప్పుడు ఎట్లా వేసుకుంటాను దెంబోయేటప్పుడు. మరి మీరు ఎట్లా వేసుకుంటారో తెలీదు, మాకైతే ఇదే టేస్ట్. మీకు కూడా నచ్చితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగుండిద్ది ఈ కూర, తింటంటే అమోఘం. ఎందుకంటే ఎన్నోసార్లు చేస్తా కదా, నాకు ఎక్స్పీరియన్స్.
అందుకని ఎక్స్పీరియన్స్. కూర కమ్మన అవసరం అవుతుంది. ఫైనల్ కొత్తిమీర వేసుకోవటమే. కొత్తిమీర వేసేస్తా, దీంట్లో దింపుతా, చూపిస్తా అది కూడా మీకు. ఇదిగో తల్లులు చూడండి, కొత్తిమీర వేస్తున్నా. మీరు కూడా ఇంతే ఇలాగే వేసుకోండి, చేసుకోండి కూర మంచిగా. చేతగాని పిల్లలు మర్చిపోయిన ఈ లాంగ్ వీడియో చూసినా ఫస్ట్ వేసేయి, ముందు వేసి ఇంకొక వీడియోలో పెడతా చూడండి తల్లులు. ఎందుకంటే ఒక పువ్వును వచ్చి ఎగిరిపోయింది, అవన్నీ పువ్వును రాదనుకున్నా వచ్చింది, ఎగిరిపోయినాయి. ఇదిగో నేను ఉప్పు చూద్దామని ఈ గంటి పెడతాను. మళ్ళీ ఉప్పు కూడా చూడొచ్చుగా పనిలో పని అని. అదైతే ఆగ్గంటి కదా. చారుగా గ్రేవీగా చారుగా వండుకోవాలి అంటే మంచిగా ఎట్టు వండుకోండి. ఇదిగో చూడు, చారుగా గ్రేవీగా వండుకోవాలంటే ఎట్టు వండుకోండి. ఇదైతే మా టేస్ట్, మీ టేస్ట్కి కూడా నచ్చిద్ది, వండుకోండి. చూడండి నేనైతే ఉప్పు చూస్తా ఇప్పుడు. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకొని తినండి. ఉప్పు కారం నేను చెంచానారే ఉప్పు వేసా, మాకు సరిపోయింది. మీకు కావాలంటే ఉప్పు వేసుకోండి. చెంచానారే కారం కూడా వేసా, ఒక చెంచా పసుపు వేసాను. ఫైనల్లో నూగులు, కొబ్బరి, పల్లీలు, ఎల్లిపాయి. నేను మొన్న బీట్రూట్కి ఫ్రై పట్టాను అనమాట. అది ఏ కూరలో వేయాలో ఆ కూరలో నేను వేస్తాను. ఇదిగో నూనె నేను మూత పెడతాను, నూనె స్ప్రెడ్ అయి పైకి వస్తుంది చూడండి. ఇంక అయిపోయింది అనమాట. ఇంకొంచెం దగ్గరికి కూడా అయ్యిద్ది నేను లేట్ చేస్తే, అందుకని మీకు వీడియో బంద్ చేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసాను, అంతా ఫైనల్ అయిపోయింది. ఇంతే, పొయ్యి బంద్ చేసుకున్నా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.